వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈరోజు అయితే మనం విజయనగరంలోని విజయ్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడైతే కొంతమంది స్టూడెంట్స్తో ఇక్కడ ఫుట్బాల్ టోర్నమెంట్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి ఇక్కడ ఆడపిల్లలతో ఏం ఆడిస్తున్నారు ఏంటని అయితే మనం చూడడానికి వచ్చాము. అయితే ఇక్కడ ఫుట్బాల్ అనేది అమ్మాయిలతో ఆడిస్తున్నారు. అది ఏ స్కూల్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎందుకంటే ఎవరు ఆడిపిస్తున్నారు ఏంటనేది ఇక్కడ ఉన్న వారితో మాట్లాడితే ఇక్కడ మేడమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ సంరక్షణలోని పిల్లలందరూ కూడా ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళతో మాట్లాడదాం రండి. మేడం నమస్తే. మీ పేరు? దివ్య మేడం. జడ్పిహెచ్ఎస్ జొన్నవలస స్కూల్లో చేస్తున్నాము. ఇది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ననీకలి ప్రాజెక్ట్ అని ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఆడపిల్లల గురించి, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఆడపిల్లలకి ఓన్లీ స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేయడం కోసం అనేసి ననీకలి ప్రాజెక్ట్ వాళ్ళు దీన్ని పెట్టారు మన ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ నహీకలి అనేది అసలు ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది ఈ సంస్థ ద్వారా? పిల్లలు అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి మాత్రమేనా ఇలా అదే గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు? అంటే గేమ్స్ అనే కాదు, అంటే కరాటే అని కూడా మేము విన్నాము. కరాటే కాదు మేడం, ఓన్లీ ఫుట్బాల్. ఆ తర్వాత అథ్లెటిక్స్ లో 50 మీటర్స్ అని తుఫాన్ గేమ్స్ అని ఉంటాయి. అందులో స్ప్రింట్, త్రోస్, ఎండ్యూరెన్స్, లాంగ్ జంప్ ఇవి ఉంటాయి మేడం. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళకి ననీకలి డోనర్స్ ఎవరంటే హెచ్పిసిఎల్ అండ్ మహీంద్రా వాళ్ళు వీళ్ళకి ఈ కిట్ కానీ ఇయర్లీ కిట్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. డోనర్స్ హెచ్పిసిఎల్ అండ్ మహీంద్రా విజయనగరం, మొత్తం విజయనగరంలో సపోర్ట్ చేయడానికి అని షూస్ అని, టీ షర్ట్లు అని, శానిటరీ ప్యాడ్స్ అని, పెన్లు, ఇంకా బుక్ కూడా స్పోర్ట్స్ డైరీ. లాస్ట్ 15 మినిట్స్ ఏంటంటే వాళ్ళకి ఒక క్వశ్చన్ ఇస్తాం. దానిలో ఏంటంటే ఆన్సర్ వాళ్ళే రాయాలి. దానిలో ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అందులో పాస్ అయిన పిల్లలకేనా లేదంటే ప్రతి ఒక్కరికి? లేదు మేడం, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లల్ని వాళ్ళే అడాప్ట్ చేసుకున్నారు. అది కూడా ఓన్లీ ఆడపిల్లలు మాత్రమే స్పోర్ట్స్ పరంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన విధానంతో స్పోర్ట్స్ ఇంతకుముందు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేసేవారు. ప్రతి గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. మనము ఎడ్యుకేషన్ కాకుండా స్పోర్ట్స్ పరంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని ఆలోచించి 3.0 కింద తీసుకెళ్తున్నాను. ననీకలి 3.0 ఈ ప్రాజెక్టు 1980 నుంచి ఉంది మేడం. కానీ అరకులో కూడా కాఫీని సపోర్ట్ చేస్తున్నారు, మనకి స్పోర్ట్స్ సపోర్ట్ చేస్తున్నారు. మన డిస్ట్రిక్ట్ లో స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ విజయనగరం జిల్లాలో లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అనకాపల్లి, వైజాగ్ ఇవి కూడా ఉన్నాయి మేడం. వాళ్ళు 2 years 4 years నుంచి కంటిన్యూస్ అవుతుంది అక్కడ. వైజాగ్ అయితే 7 years మేడం. వైజాగ్. తల్లి నీ పేరు? మోపాడు దీప్తి. ఏ స్కూల్ నువ్వు? జడ్పిహెచ్ఎస్ జొన్నవలస. అంటే ఇలా టీచర్స్ ఇలా తీసుకొచ్చి మీకు ఇలాగ అంటే ఇది వరకు స్కూల్స్లోని కేవలం స్కూల్లోనే ఆడిపించేవారు కదా, ఇలా బయట తీసుకొచ్చి ఆడిపించేవారు కాదు. మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ననీకలి ప్రాజెక్ట్ నుంచి మాకు కిట్ వచ్చింది. అందులో టీ షర్ట్స్, ప్యాడ్స్, బుక్, పెన్ అలా మాకు సపోర్ట్ చేశారు. మేము డైలీ ప్రాక్టీస్ కూడా చేస్తాము. స్కూల్లో షూస్ కూడా ఇచ్చారు. డైలీ ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు ఫ్రెండ్లీ మ్యాచెస్ గురించి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ ననీకలి. నీకు గేమ్స్ అంటే ఇష్టమా? ఇష్టం. నీలో కనిపిస్తుంది, అది నీకు బాగా ఇష్టం అని మాకు తెలుస్తుంది, కనిపిస్తుంది కూడా. ఇప్పుడు ఫుట్బాల్ ఇది ఏంటి టోర్నమెంట్ ఏంటి, ఫైనల్లా లేదంటే ఎలా చేస్తారు ఇక్కడ మ్యాచెస్? లీడ్ మ్యాచెస్ చేస్తున్నారు. ఓకే, నీకైతే బాగా నచ్చింది. ఇంకేమైనా చెప్తావా? థ్యాంక్ యూ ననీకలి, మహేంద్ర హెచ్పిసిఎల్ డోనర్స్. కోమల. ఏ స్కూల్? జడ్పిహెచ్ స్కూల్ జొన్నవలస. ఓకే, చెప్పరా అంటే నీకు ఎలా ఉంది ఇలా బయటకు వచ్చి ఆడుకోవటం? అంటే గేమ్స్లో మీకు అంటే చదువులోనే కాదు గేమ్స్లో కూడా ఇలా రాణిస్తున్నారు మీ టీచర్స్ సపోర్ట్తోని అని చెప్పొచ్చు. నహీకలి అంటే ఎంత మీకు సపోర్ట్ చేస్తుందో అలానే మీ టీచర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎంత క్షేమంగా ఇక్కడ గ్రౌండ్ తీసుకొస్తున్నారో మళ్ళీ అలానే మీ ఇంటికి చేర్చడం కూడా టీచర్స్ రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు. అంటే మీ ఇంట్లో మీ మదర్ ఫాదర్ ఎలాగో టీచర్స్ కూడా అలానే. మీకు ఎలా ఉంది? టీచర్స్ బాగా చూసుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ననీకలి వల్ల కిట్లు వచ్చాయి, టీ షర్ట్స్, ప్యాడ్స్, జెర్సీలు అన్నీ వచ్చాయి. థ్యాంక్ యూ ననీకలి, మహేంద్ర హెచ్పి సార్. బాగుంది. మీ టీచర్స్కి చెప్పవా? థ్యాంక్ యూ మేడం. అష్మిత. ఏ స్కూల్? ఏపీ మోడల్ స్కూల్, అయ్యప్ప నగర్, విజయనగరం. ఓకే, ఏ క్లాసు? 8th క్లాస్. చెప్పురా, ఎలా ఉంది నీకు ఈ నహీకలి ద్వారా ఇలాగ గేమ్స్ ఆడటం? కానీ అంటే ఏదైనా సరే అంటే
సపోర్ట్ చేస్తుంది మిమ్మల్ని, అంటే ఆడపిల్లల్ని కేవలం చదివే కాదు గేమ్స్లో కూడా ముందుకు రాణించాలి అనేసి ఈ విధంగా ప్రోత్సహిస్తుంది కదా, దానిపై నువ్వేమంటావు? అంటే మాకు ఇయర్తో 2 years అయ్యాయి. ముందు నుంచి క్లాసెస్ అన్నీ అవుతున్నాయి. ఇంకా స్కిల్ క్లాసెస్ అనేవి కూడా నన్హీకలి ఫౌండేషన్ నుంచి వచ్చి సార్స్ చెప్తున్నారు. అలానే ఈవినింగ్ మాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ అనేది చేయిస్తున్నారు. ఇంకా కిట్స్ అనేవి ఇచ్చారు మాకు. అందులో బుక్, ఇంకా పెన్స్, టీషర్ట్స్, షూస్ ఇంకా చాలా ఇచ్చారు. అలానే టీచర్స్ కూడా మమ్మల్ని చాలా రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటున్నారు. ఫుట్బాల్ ఆడిస్తున్నారు, అంటే ఎలా ఆడాలో, ఎంత బాగా ఆడాలో చెప్తున్నారు. ఇంకా ఫుట్బాల్ అవ్వగానే స్నాక్స్ అనేవి ఇస్తున్నారు అందరికీ. ఏ టీచర్ ఆ స్కూల్కి స్నాక్స్ అనేవి ఇస్తున్నారు. ఇంకా అలానే చాలా బాగా చూసుకుంటున్నారు. అందరినీ ఏదో ఒక వెహికల్తో తీసుకొని వస్తున్నారు టీచర్స్ రెస్పాన్సిబిలిటీగా. థ్యాంక్ యూ. నా పేరు కే మోక్షిత మ్యామ్. నేను ఏపీ మోడల్ స్కూల్ అయ్యప్ప నగర్లో 8th class చదువుతున్నాను. చెప్పమ్మా, అంటే ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు, నహీకలి గురించి చెప్పారు, టీచర్స్ గురించి చెప్పారు, మరి నువ్వేంటి కొత్తగా చెప్తావో నేను చూస్తాను. చెప్పు మేడం. అంటే మాకు నన్హీకలి స్కిల్ క్లాసెస్కి వచ్చినప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలానే ఎలా ప్రవర్తించాలి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎలా ముందుకి వెళ్ళాలి అనేది చెప్తున్నారు. అలానే ఈ నన్హీకలి ద్వారా మాకు స్టడీలోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా ముందుకు రాణిస్తున్నారు. మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు, తుఫాన్ గేమ్స్ అని. ఇలానే ఎన్నో ప్రోగ్రామ్స్తో మమ్మల్ని స్పోర్ట్స్లో కూడా చాలా ముందుకి నడిపిస్తున్నారు. ముందు వరకు మాకు ఎడ్యుకేషన్లో మాత్రమే వెళ్ళేవాళ్ళం. ఇలానే ఇప్పుడు దీంతో స్పోర్ట్స్లో కూడా గర్ల్స్ని వెళ్తున్నాము. ఇలానే బయటకు వచ్చి లీగ్ మ్యాచెస్ కానీ, తుఫాన్ మ్యాచెస్ కానీ అలానే ఆడుతున్నాము ఈ నన్హీకలి ద్వారా. అందుకే నన్హీకలికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. My name is Reshma. My study is 7th class, ZPHS Polba Colony. ఈ నహీకలి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత లీగ్ మ్యాచెస్ ఆడేసి మళ్ళీ ఈ నహీకలి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత గర్ల్స్ అందరూ ఒక గ్రూప్ అయ్యి ఉంటే మా అమ్మ నాన్నలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా టీచర్స్ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇంటికి కూడా దింపేంత వరకు టీచర్స్ అయితే మీతో ఉంటున్నారు. మీరు ఎలా చెప్తారు? మీ స్కూల్లో చదువు బాగుంటుందా? బాగా చెప్తారా టీచర్స్? మిడ్ డే మీల్ బాగుంటుందా? బాగా పెడుతున్నారు టీచర్స్. ఇంట్లో బాగుందా నీకు? మీ స్కూల్ బాగుందా? మా స్కూలే బాగుంది కదా. నీ ఎవరు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? మీకు టీచర్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా చదువుకో. ఓకేనా? ఓకే, బాగుంది కదా. నీకు గేమ్స్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇది ఫుట్బాల్ కాకుండా ఇంకే గేమ్స్ ఇష్టం? ఖోఖో, కబడ్డీ, ఫుట్బాల్, ఈ 3 ఇష్టం. ఓకే, నీ పేరు? సయ్యద్ రేష్మా. ఓకే, చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ పిల్లలు అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కేవలం అంటే చదువుకి మాత్రమే, చదువు చెప్పేసి ఏదో వచ్చారు పిల్లలు చదివేశారు పంపించారు అన్నట్టు కాకుండా ఈ మధ్యకాలంలో అయితే గవర్నమెంట్ స్కూల్స్లో అయితే చాలా బాగుంది. ఎడ్యుకేషన్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఏదైనా సరే నిజంగా చాలా బాగుందని అయితే మనం చెప్పొచ్చు. ఇక్కడైతే అంటే ముఖ్యంగా నహీకలి ఫౌండేషన్ గురించి మనం చెప్పుకుంటే ఇక్కడ అంటే మిడిల్ క్లాస్ పిల్లలకి ఒక వరం అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ప్రతిదీ కూడా అంటే డ్రెస్ కావచ్చు, షూ కావచ్చు, ఏది వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ పిల్లల్ని అంటే కేవలం ఆడపిల్లల్ని ముందుకు తీసుకురావాలి. కేవలం వాళ్ళ ఆర్థిక సమస్యలతో కేవలం ఇంట్లో ఉండిపోకూడదు, బయటికి రావాలి అనేసి ఆడపిల్లల్ని ఇలా అడాప్ట్ చేసుకొని పిల్లల్ని అయితే ఇలాగా గేమ్స్లో ప్రోత్సహిస్తూ ఇలాగా ముందుకు తీసుకురావడం నిజంగా అభినందనీయము. అంటే నాంది ఫౌండేషన్ ఒక విధంగా వరం అయితే టీచర్స్ ఒక వరం అని చెప్పొచ్చు. అంటే టీచర్స్ ఇప్పుడు ఏంటంటే కేవలం అంటే ఈ పిల్లలు మా పిల్లలే, మమ్మల్ని నమ్ముకొని పేరెంట్స్ స్కూల్కి పంపిస్తున్నారని అంటే వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినంత వరకు కూడా మా బాధ్యతే అనేది అయితే టీచర్స్ ఉండటం అయితే నిజంగా చాలా బాగుంది. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.